ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓడి 1-0తో వెనకబడ్డ భారత్ అయితే ఇప్పుడు 1-1తో సమం చేసే చక్కటి అవకాశాన్ని సృష్టించుకుంది. రెండో టెస్టు ఆరంభం నుంచి ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తున్న టీమిండియా ఎడ్జుబాస్టన్ లో తొలిసారి గెలుపు రుచి చూసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బ్యాటర్లు మరోసారి చెలరేగడంతో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 427 పరుగులకి డిక్లేర్ చేసింది భారత్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ శుభమన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. మొత్తంగా 608 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ ముందు ఉంచింది. అయితే 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఇంకొక రోజు సమయం మిగిలి ఉండడంతో మిగతా 7 వికెట్లు తీస్తే టీమిండియా గెలుస్తుంది. అందుకోసం బౌలర్లు బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్చిపై తీవ్రంగా కష్టపడాల్సి ఉంది. ఒకవేళ కష్టపడినా మరో యమగండం ముంచుకొస్తుంది. అదే వరుణుడు. ఈ రోజు బర్మింగ్హామ్ లో 30-40% వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో మ్యాచ్ జరిగే సమయాల్లో 1 గంట 2 గంటల పాటు మ్యాచ్ ఆగిపోయినా లేదా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టిపోయినా టీమిండియాకు గెలుపు అవకాశాలు సర్వనాశనమైనట్టే. మొత్తానికి ఈ రోజు చివరి రోజు వానదేవుడు కరుణించాలని కోరుకోవాలి. లేదంటే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంటుంది.